అందరు నమస్కారం అండి. నేను మీ అజయ్ ఫ్రమ్ ఎస్ఎస్ డెవలపర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ సిమెంట్, డెన్సిటీ ఆఫ్ శాండ్, డెన్సిటీ ఆఫ్ మెటీరియల్స్ ఏమేమి యాడ్ ఆన్ చేస్తున్నామో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు మనము ఒక గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి సిమెంట్ ఎంత యూజ్ చేయాలి, శాండ్ ఎంత యూజ్ చేయాలి, అండ్ అగ్రిగేట్స్ ఎంత యూజ్ చేయాలి, వాటర్ ఎంత యూజ్ చేయాలి అనేది మనము ఇప్పుడు చెప్పే టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఖచ్చితంగా దానికి సరిపడా మనకి రేషియోస్ ప్రపోర్షన్స్ అనేది తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఒక కాంక్రీట్ మిక్సింగ్ అనేది ఏదైనా స్టీల్ గురించి అయినా సరే, ఏదైనా సరే ఒకటి వర్క్ చేయాలి, మనం వర్క్ ఫార్వర్డ్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము ఒక కోడ్ బుక్స్ ఉంటాయండి. మీరు ఖచ్చితంగా అవి కోడ్ బుక్స్ అనేది ఫాలో అవ్వాలి. అది కాంక్రీట్కి వచ్చేసి మనకి IS 456 కోడ్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు భగవద్గీత ఎట్లానో అందరికీ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి అండ్ కోడ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ కోడ్ బుక్ మనం ఏది ఫార్వర్డ్ చేయడానికే ఉండదు. సో ఈ యాజ్ పర్ కోడ్ బుక్ ప్రకారంగా, నామ్స్ ప్రకారంగా మనం ఎటువంటి ప్రొఫెషన్ తీసుకోవాలనేది డీకోడ్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా మనము యాడ్ ఆన్ చేసుకోవాలి, సిమెంట్ ఎంత యాడ్ చేయాలి, శాండ్ ఎంత యాడ్ చేయాలి, అగ్రిగేట్స్ ఎంత యాడ్ చేయాలి అనేది ఈరోజు ఆ టాపిక్ చెప్పుకుంటున్నాం మనము. సో లెట్స్ గెట్ ఇన్ టు. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని ఎలా చేయాలి అనేది చెప్తున్నాము. M20 గ్రేడ్. M అంటే మిక్సింగ్ ప్రపోర్షన్, 20 రిప్రజెంట్. దీన్ని MPA కూడా అంటారండి. ఆల్రెడీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం మనము. సో మనకి ఇప్పుడు M20 గ్రేడ్ వచ్చేసి ప్రపోర్షన్స్ 1.5:3, 1.5:3. ఇది వచ్చేసి సిమెంట్, ఇది వచ్చేసి శాండ్, అండ్ ఇది వచ్చేసి అగ్రిగేట్స్. సో ద టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ ది కాంక్రీట్ ఎంత ఉందండి? ఇప్పుడు ఇది టోటల్ వచ్చేసి మనకి 1.5 ప్లస్ 3 ఈక్వల్ టు 5.5. సో ద టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ ది M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ 5.5. దీన్ని అడిషన్ చేయాలండి. ఈ మూడింటిని మనకు వచ్చేసి 5.5 వచ్చేసింది. సో ఇది రిమైండ్ చేసుకోండి మీరు. 1:1.5. ఇక్కడ రాస్తున్నాను. టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి 5.5. ఓకే, మనకి ఈ ప్రపోర్షన్ వచ్చింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డ్రై వాల్యూమ్. మనకి డ్రై ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, వెట్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ అనేది వేరే ఉంటుంది. సో ద ఫార్ములా ఈజ్ డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ వెట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ 1.54 టైమ్స్ ఆఫ్ ఎక్సెస్. ఇది నెంబరింగ్ అనేది డ్రై వాల్యూమ్తో పోలిస్తే వెట్ వాల్యూమ్తో వచ్చేది మనకి అప్పుడు 1.54 టైమ్స్ ఆఫ్ వెట్ వాల్యూమ్ ఉంటుంది. దెన్ వెట్ వాల్యూమ్ మనకు కావాల్సిన కాంక్రీట్ కదా, వెట్ ఉంటుంది కదా. సో వెట్ వాల్యూమ్ ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ ఇంటూ 1.54 పర్ క్యూబిక్ మీటర్. ఓకేనా? ఇప్పుడు మీకు వెట్ వాల్యూమ్ కూడా అర్థమైపోయింది. ఈ 1.54 టైమ్స్ అనేది ఎక్సెస్ ఉంటుంది వెన్ కంపేర్ టు డ్రై అండ్ వెట్ చూసుకుంటే. సో సెకండ్ పాయింట్ వచ్చేసి వెట్ వాల్యూమ్ ఈక్వల్ టు 1.54 ఇట్స్ అజ్యూమ్డ్. ఓకే, నెక్స్ట్ M20 గ్రేడ్కి సిమెంట్ ఎంత కావాలి, శాండ్ ఎంత కావాలి, కాంక్రీట్ అగ్రిగేట్స్ ఎంత కావాలి. ఇది ఫస్ట్ మనం తెలుసుకునే ముందు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇది అడిషనల్ వచ్చేసి 5.5 వచ్చేయండి. ఇప్పుడు ఈ పార్ట్ కావాలి మనకి సిమెంట్ అనేది. ఫస్ట్ సిమెంట్. ఓకేనా? సిమెంట్ ఈక్వల్ టు సిమెంట్ బై ఇందులో ఎన్నో పార్ట్ ఇది మొత్తం టోటల్ వచ్చేసి 5.5 పార్ట్స్లో మనకు కావాల్సింది 1 పార్ట్ ఆఫ్ సిమెంట్ ఇంటూ అది వెట్ వాల్యూమ్ వచ్చేసి మనకు 1.54 ఆఫ్ డ్రై వాల్యూమ్ బై M3. దెన్ 1.54 డివైడెడ్ బై 5.5 ఈక్వల్ టు అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 0.28 M3. సో 0.8 M3 వచ్చింది. సిమెంట్ ఎంత వచ్చిందండి? 0.8 M3 వచ్చింది. దెన్ 0.28 M3, 1 cubic meter ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఎంత అండి? 1440 kgs పర్ క్యూబిక్ మీటర్. సో ఇప్పుడు ఇది 0.28 ఇంటూ 1440 చేయండి. మీకు ఆల్మోస్ట్ 400 బ్యాగ్స్ వస్తుంది, 400 kgs వస్తుంది. ఓకేనా? 400 డివైడెడ్ బై ఒక బ్యాగ్ వచ్చేసి 50 kgs ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ టాపిక్ చెప్పుకున్నాము. ఈ 400 డివైడెడ్ బై 50 చేసుకుంటే మనకు 8 bags of cement
కలుపుకోవాలి. సో మీకు దీంట్లో అర్థమైనది, ఫస్ట్ ఓన్లీ సిమెంట్ తీసుకున్నాం. సిమెంట్ వచ్చేసి మనకి ఏంది, ఓన్లీ 1 part ఆఫ్ సిమెంట్. టోటల్ ఎంత ఉంది ఇది ఈ ప్రపోర్షన్లో 5.5 ఉంది. ఈ 5.5 తీసుకున్నాం ఇంటూ డ్రై వాల్యూమ్, వెట్ వాల్యూమ్ తీసుకుంటే 1.54 ఆఫ్ డ్రై వాల్యూమ్ ఉంటుంది. దెన్ 1.54 డివైడెడ్ బై 5.5 తీసుకుంటే మన 0.8 m³ వచ్చింది. ఈ 0.8 m³ ఏంటిది, ఇది ఓన్లీ సిమెంట్. సో 0.8 m³ అంటే ఓన్లీ ఒక సిమెంట్ బ్యాగ్ మనకి వచ్చే సిమెంట్ వచ్చేసి 0.8 m³ ఉంది. ఆ 0.8 m³ అనేది మనకి ఎన్ని కేజెస్ అని తెలియాలి. అప్పుడు మనం అప్లై చేసింది ఏంది, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ అప్లై చేస్తాం. సో 0.8 ఇంటూ 1440 kgs ఈక్వల్ టు ఆల్మోస్ట్ 400.2 kgs వస్తుంది. దాన్ని డెరైవ్ చేసుకుంటే ఒక బ్యాగ్ కన్వర్ట్ చేసుకుంటే 8 bags వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాండ్. సో ఈ సిమెంట్ ఎంత వచ్చిందండి, 8 bags. 8 bags అంటే ఆల్మోస్ట్ 400 kgs. ఓకేనా. నెక్స్ట్ శాండ్ వచ్చేసి 1.5 పోర్షన్ ఉంది. శాండ్ వచ్చేసి 1.5 డివైడెడ్ బై ఓవరాల్ టోటల్ పోర్షన్ 5.5 ఇంటూ 1.54 m³. ఓన్లీ ఇప్పుడు శాండ్ వచ్చేసి 1.5 ఇంటూ 1.54 ఇది ఇంటూ చేయండి, ఇది డివైడెడ్ బై ఇది చేసేది, ఇది చేయండి మీరు. అప్పుడు మనకి 0.42 m³ వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే. 0.42 m³ మనకు శాండ్ ఉండాలి. సో మనకు శాండ్ డెన్సిటీ తెలియాలి అప్పుడు. దెన్ 0.42 m³ ఇంటూ మనకి శాండ్ వచ్చేసి తడి మనం వెట్టుగా వేస్తాం కాబట్టి 600 kgs వస్తుంది. 600 kgs ఓకేనా. ఇంటూ 600 kgs చేస్తే మీకు రిజల్ట్ ఎన్ని kgs అనేది వస్తుంది మీకు అప్పుడు. ఓకే. సో మనం ఎంత కలపాలి ఇప్పుడు ఇందులో, 0.42 m³ కలపాలి శాండ్. ఇది సిమెంట్ 0.28 m³. మీకు m³ ఏం చెప్తున్నానంటే మీ డెన్సిటీ ఇంటూ డెన్సిటీ చేసుకుంటే మీకు ఎన్ని కేజెస్ అనేది వచ్చేస్తుంది. మీకు ఆన్ సైట్లో మనకి సేఫ్టీ బాక్సెస్ ఉంటాయి అండ్ వేయింగ్ మిషన్ వేయింగ్ టైప్ కూడా మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్గా అగ్రిగేట్స్ వచ్చేసి సేమ్ అగ్రిగేట్ వచ్చేసి 3 పోర్షన్ 3 డివైడెడ్ బై 5.5 ఇంటూ 1.54 m³. ఓకేనా. ఇది డెరైవ్ చేసుకుంటే మనకు 3 ఇంటూ ఇది ఇంటూ 1.45 డివైడెడ్ బై 5.5 చేసుకుంటే మీకు 0.84 m³ వస్తుంది మనకి. సో అగ్రిగేట్స్ వచ్చేసి 0.84 m³. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇప్పుడు సింపుల్ ఏం లేదు, సిమెంట్ 0.28 m³ వచ్చింది, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ 440 kgs per cubic meter. ఇది ఇంటూ ఇది చేసేస్తే కేజెస్ వచ్చేస్తుంది. ఓకేనా. శాండ్ కూడా వచ్చేసి మన 0.42 ఉంది m³. డెన్సిటీ ఎంత ఉంది మనకి, డెన్సిటీ తీసుకుంటున్నాము 600 kg per cubic meter. అప్పుడు ఇవి కూడా కేజెస్ వస్తాయి మనకి. నెక్స్ట్ అగ్రిగేట్స్ కూడా 0.84 m³ వచ్చింది మనకి. ఆ క్యాలిక్యులేషన్ మీరు డెరైవ్ చేసుకుంటే, మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఈ వాల్యూ అనేది వస్తుంది మీకు ఇంటూ ఆల్మోస్ట్ ఒక 1700 kgs per cubic meter. సో వీ నో ద కేజెస్ ఆఫ్ శాండ్, సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ ఉంది. ఇందులో మనం వాటర్ కూడా కలపాలి. మరి వాటర్ ఎంత కలపాలి, దాన్నే ఇప్పుడు వాటర్ సిమెంట్ రేషియో అంటారు. సో మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి వెళ్ళి చూసుకుంటే M10కి వచ్చి 0.60 లీటర్స్ కలపాలి పర్ క్యూబిక్ మీటర్ ఇది. నెక్స్ట్ M15 వచ్చేసి 0.55, M20 వచ్చేసి 0.5, M25 వచ్చేసి 0.45, M30 వచ్చేసి 0.4 లీటర్ పర్ క్యూబిక్ మీటర్ కలపాలి. సో మనకి ఇప్పుడు ఇది M20 కాబట్టి మనకి ఎంత తీసుకోవాలి ఇప్పుడు, ఇది M20 వచ్చేసి 0.5 లీటర్స్ పర్ క్యూబిక్ మీటర్. ఇవి ఎట్లా తీసుకోవాలి, ఎందుకు 0.5 తీసుకోవాలి, ఇక్కడ 1.54 ఆఫ్ ఇది డ్రై వాల్యూమ్ ఇక్కడ వెట్ వాల్యూమ్కి ఎందుకు తీసుకోవాలనంటే, ఇది మనం చెప్పింది ఉండదండి, ఇది ఒక కోడ్ ఉంటుంది మనకి IS 456 అనేది. యాజ్ పర్ కాంక్రీట్ రూల్ ప్రకారంగా ఎంత రేషియో ఆఫ్ ప్రపోర్షన్కి ఎంత కలపాలి అనేది ఒక కోడ్ బుక్ ఉంటుంది. ఆ కోడ్ బుక్లో ఆ రిఫరెన్స్తో మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వాటర్ వచ్చేసి మనకి 0.5 m³ అని చెప్పారు. మా టాపిక్ ఏదైతే ఉందో మీకు బాగా నచ్చితే ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎస్ఐ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ 8121119901.